హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. దానికోసం బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. బాండి పెట్టేసి నెయ్యి వేసుకున్నాను 1 స్పూను. ఇప్పుడు బాదం పప్పులు వేయించుతున్నానండి. వేగిపోయాయి. ఎక్కువగా ఏమీ వేగక్కర్లేదండి, కొంచెం కలర్ వస్తే చాలు. జీడిపప్పు వేయించాను, తర్వాత పిస్తా పప్పు వేయించుదాము. ఇవి ఫ్రై అయిపోయాయి. పిస్తా పప్పు అండి. ఇవి సీడ్స్ వచ్చేసి 2 రకాలు వేసుకుంటున్నానండి, అన్నీ వేయట్లేదు. ఈ వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసాను. తర్వాత నువ్వులు వేసాను 1 స్పూను. తర్వాత గసాలా వేసాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. అయితే నేను కొబ్బరి వేయట్లేదని కొంచెం బాదం తురిమి పెట్టుకున్నానండి, అది కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం లడ్డు చూడటానికి బాగుంటుందని అలా తురిమాను. అది కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఖర్జూరం అండి, ఖర్జూరం కొంచెం మిక్సీ వేసాను. సీడ్లెస్ అండి, సీడ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి మొత్తం. అది మిక్సీ వేసిన తర్వాత కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసి వేయించాను. ఇది కూడా మెత్తగా వేగుతుంటే అట్లా మెత్తగా అయిపోతుందండి. మనకు అట్లా జిగురు వస్తేనే మనకి ఉండ చుట్టుకోవడానికి వస్తుంది. కాబట్టి ఈ పప్పులన్నీ ఒకసారి కలిపేసుకొని, డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో కలిపేసాను. ఈ ఖర్జూరం కూడాను ఇట్లా కలుపుకోవాలండి బాగా. పప్పులకి అట్లా పడితేనే కానీ ఖర్జూరం ఉండ వస్తుంది మనకి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ కలిపిన తర్వాత ఉండ చుట్టుకుంటున్నానండి. రెడీ అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు.